Hello everyone, welcome back to Kiran's English Hub. So in this video, we are going to go through another paper which was conducted on 5th of September 2023. This is Polytechnic Lectures question paper, and there was also question paper conducted on 4th which is already uploaded in our YouTube, and this is second paper, that is 5th, conducted on 5th. This is general studies. So in this general studies, we are going to look at the English questions. Okay, so before getting into the video, the explanation, first let us look at the interface of channel. This is Kiran's English Hub interface. So those who want to watch the previous videos can come to the videos option here, and also you can go to the playlist option. You can watch n number of videos which are completely with many grammatical rules and logics, which will be very much useful for you, right? So without making any delay, let us get started with this. Right. Okay. First question చూసేద్దాం. This is fill in the blank with the combination of articles. Okay. Can you please give me dash pen that you borrowed from Ruchika? Okay. So person A, here person A is asking person B. Person A is asking person B. Okay. So person A is questioning. So B has a pen. This B has taken pen from another person, that is Ruchika. So person A is asking, can you please give me that pen, the pen combination that you borrowed from Ruchika? అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, రుచిక నుండి ఏదైతే పెన్ను నువ్వు తీసుకున్నావో ఆ పెన్ను నాకు ఇవ్వగలవా అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, లెట్ us say రుచిక ఒక కాస్ట్లీయస్ పెన్ 100 రూపీస్ పెన్ తీసుకొచ్చింది అనుకుందాం. అదే పెన్ను ఆమె ఫ్రెండ్ బి తీసుకుంది. సో ఆ పెన్ను గురించే మళ్ళీ ఇక్కడ అడుగుతున్నారు. అంటే దిస్ ఇస్ ఆల్ కమ్యూనికేషన్ బేస్డ్ సెంటెన్స్. ఇక్కడ ఈ పెన్ అనేది పర్టికులర్ పెన్ అవుతుంది అనమాట. ఏదైతే పెన్ నువ్వు తీసుకున్నావో ఆ పెన్ను నాకు ఇవ్వగలవా అంటున్నారు కాబట్టి పర్టికులర్ కేస్. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. Russia occupies 1/10 of all dash land on earth. All an land, all a land, all the land. గుర్తుపెట్టుకోండి, ఇది ల్యాండ్ అనేది న్యాచురల్ కేస్. న్యాచురల్ కేస్ ని మనం ఎప్పుడు యూజ్ చేసినా కూడా రిమెంబర్ వీ హ్యావ్ టు గో విత్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. అది స్కై అయినా, సన్ అయినా, మూన్ అయినా, ల్యాండ్ అయినా, వాటర్ అయినా, ఎర్త్ అయినా సరే, దీని కాంబినేషన్లో మనం ఎప్పుడు కూడా స్పెషల్లీ దాని వర్డ్ని కాంబినేషన్లో యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ గమనిస్తే ఆల్ డాష్ ల్యాండ్ అంటాం ఇక్కడ, అంటే స్పెసిఫిక్ కేస్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఆల్ ఏకి ఆల్ యాన్కి కాంబినేషన్ అసలు రాదు. ల్యాండ్తోని ఏ ల్యాండ్, యాన్ ల్యాండ్ అని యూజ్ చేయలేము అసలు. సో అబ్జల్యూట్లీ మన ఆన్సర్ ఏంటి అని అంటే థర్డ్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ డెఫినెట్ ఆర్టికల్ ద. నెక్స్ట్ fill in the blank, very easy. The young man played the host very soberly and dash. అండ్ అనేది ఒక కంజంక్షన్ కదా. అండ్తో ఎలాంటి కాంబినేషన్ వస్తుందంటే, అండ్కు ముందున్న వర్డ్ ఏదైతే వర్డ్ ఉంటుందో అది యాడ్వర్బ్ వర్డ్ ఉంది ఇక్కడ. అండ్ తర్వాత కూడా అలాంటి వర్డే రావాలి, అంటే ఇక్కడ కూడా యాడ్వర్బే రావాలి. ఓకేనా? సో ఒకసారి సెంటెన్స్ మనం ఆప్షన్స్ గమనిస్తే, ఆప్షన్స్లో ఏమున్నాయండి ఒకసారి చూడండి. మోస్ట్ న్యాచురల్, న్యాచురల్, నేచర్, న్యాచురల్లీ అని అన్నారు ఇక్కడ. సో అండ్తో రావాల్సిన మన కాంబినేషన్ ఇక్కడ యాడ్వర్బ్లో ఉండాలి. ఈ నాలుగిట్లలో ఉన్న ఒకటే యాడ్వర్బ్ ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్. న్యాచురల్లీ, సోబర్లీ అండ్ న్యాచురల్లీ, క్లియర్లీ అండ్ ఫియర్ఫుల్లీ, ఈ విధంగా కాంబినేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్. హీ డాషర్ దట్ షీ వాజ్ అన్ ఎన్చాంట్రెస్. ఎన్చాంట్రెస్ అంటే అర్థం ఏంటి అని అంటే, బేసిక్ ఒక విచ్ లాగా మంత్రాలు చేస్తూ ఉంటారు కదా. సింపుల్గా చెప్పాలంటే ఇంకా విరూపాక్ష మోడల్ టైప్ అనమాట, వాళ్ళని ఎన్చాంట్రెస్ అని అంటారు. ఓకే, సో హీ డాష్ హర్ దట్ షీ వాజ్ అన్ ఎన్చాంట్రెస్ అన్నారు ఇక్కడ. కాంబినేషన్లో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, దట్ అనే ఒక కాంబినేషన్. ఓకే, నౌ దట్ కాంబినేషన్లో ఆన్ ద అదర్ సైడ్ ఏమన్నాడంటే షీ వాజ్ అన్ ఎన్చాంట్రెస్ అని అన్నారు. హీ డాష్ హర్ దట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసే కేసు ఏంటంటే, స్పీచ్ కాంబినేషన్లో యూజ్ చేసే ఒక సెంటెన్స్. స్పీచ్లో దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం, సెకండ్ టైప్. దట్ అనేది ఇక్కడ కంజంక్షన్, మీకు గుర్తుందా? సెడ్ దట్ అని, టోల్డ్ దట్ అని కాంబినేషన్లో యూజ్ చేసే సెంటెన్స్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యాస్ టోల్డ్ అయితే రాదు. టెల్, హీ టెల్ అసలు ఎక్కడ యూజ్ చేయలేము. ఎందుకు అని అంటే హీతోని ఇది V1 అవుతుంది, గ్రామటికల్లీ నాట్ పాసిబుల్. హీ టెల్స్ హర్, ఈ టెల్స్ అనేది ఇక్కడ V5.
హీతోని V5 యూజ్ చేయొచ్చు, హీ షీట్ V5 యూజ్ చేస్తాం కదా మనం గ్రామటికల్ రూల్లో. సో ఆ V5 రూల్ యూజ్ చేయొచ్చు, కానీ దీంట్లో ఎక్సెప్షన్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఒకవేళ ఈ స్టేట్మెంట్లో ఉన్న సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ అంటే V5లో ఉంటే, ఆ రిమైనింగ్ క్లాజ్, ఇది క్లాజ్ అనమాట, నెక్స్ట్ క్లాజ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్ క్లాజ్ అని అంటాం. సో ఈ క్లాజ్లో ఉన్న టెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి, ఇట్లా వాజ్ ఉండకూడదు. సో ఆల్రెడీ ఇక్కడ వాజ్ ఇచ్చాడు కాబట్టి టెల్స్ అనేది ఓడ్ మనకి ఇక్కడ రాదు. ఇంకా రిమైనింగ్ ఏముందండి, ఓన్లీ థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. రెండిట్లో హ్యాస్ టోల్డ్ టోల్డ్ దట్, సెడ్ దట్ టోల్డ్ దట్ అంటాం, కానీ హ్యాస్ టోల్డ్ దట్ మనం యూజ్ చేయలేం. ఓన్లీ రెండు కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే, సెడ్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ దట్ అని చేంజ్ చేస్తాము, సెడ్కి సెడ్ దట్ యూజ్ చేస్తాము. తర్వాత టోల్డ్ అని ఉంటే దీని కాంబినేషన్లో టోల్డ్ బ్లాంక్ దట్ కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా యూజ్ చేస్తే మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ వాడు ఇచ్చిన మనకు రూల్ ఏంటంటే, ఇంకో ఈ కాంబినేషన్లు ఇచ్చాడు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్. ఓకే, చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ గ్రామటికల్ ఎర్రర్. గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్న వరకే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. కేర్ఫుల్గా గమనించండి. సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నారంటే, ప్లీజ్ రిఫ్రెయిన్ టువర్డ్స్ స్మోకింగ్ ఇన్ ద బెడ్రూమ్. ఇక్కడ రిఫ్రెయిన్ అనే వర్డ్ మన ఆన్సర్ డిసైడర్ అనమాట. ఓకే, రిఫ్రెయిన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆగిపోవడం, చేయకుండా ఉండడం, ఒక పని చేయకుండా మనం రిఫ్రెయిన్ అని అంటాము. ఇంపార్టెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిఫ్రెయిన్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే దీని తర్వాత మనకు వెంటనే రావాల్సిన ఒకటే ప్రిపోజిషన్ ఏంటి అని అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్. రిఫ్రెయిన్ ఫ్రమ్ అని అంటే యూ హ్యావ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ స్మోకింగ్ ఇన్ ద బెడ్రూమ్ అని యూజ్ చేయాలి, కానీ టూ వర్డ్స్ కాంబినేషన్ రాదు. అంటే బెడ్రూమ్లో స్మోకింగ్ చేయడం నుండి నిన్ను కంట్రోల్ చేసుకో, ఆగిపో, అలా చేయకు అని చెప్పడాన్ని రిఫ్రెయిన్ ఫ్రమ్ అంటాము. ఇది నోట్బుక్లో ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత, మారిసన్ థాట్ సిన్స్ 7 years ఎట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ. ఎట్ యూనివర్సిటీ అని యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సిన్స్ 7 years అని అంటే అతను 7 years ఉన్నప్పటి నుండి అని అర్థము. ఇంక ఇది గమనించిన వెంటనే మనకు వెంటనే ఇంపార్టెంట్ కాంబినేషన్ రావాలి. ఒకటి సిన్స్, ఇంకొకటి ఫర్. ఈ రెండు కాంబినేషన్స్ మనకు తెలియాలి. సిన్స్ అనేది మనము పీరియడ్ ఆఫ్ టైం రెఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము. సిన్స్ని మనము పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము. అతను 7 years ఉన్న టైం నుండి అని అంటే పర్టికులర్ ఆ ఏజ్ నుండి అని అర్థం అక్కడ. ఓకే, సో ఇవి రెండు యూజ్ చేసినప్పుడు మనకు రావాల్సిన టెన్స్ ఏంటి అని అంటే, ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇంకోటి వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ రెండు మనం యూజ్ చేయొచ్చు. ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇంకోటి ప్రజెంట్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ ఏమన్నాడంటే టాట్ అన్నాడు. టాట్ అనేది V2 ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ కాంబినేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అది కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం తీసుకోవాలంటే, మోరిసన్ చేంజ్ ఇట్ ఇంటూ హ్యాస్ బీన్ టీచింగ్. హ్యాస్ బీన్ టీచింగ్. సో మోరిసన్ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 7 years ఎక్కడండి అని అంటే ఎట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ అనే కాంబినేషన్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. వెన్ ఫుడ్ ఎంటర్స్ ద స్టమక్. ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ ఎంటర్ అవుతుందో, ఫుడ్ అనేది సింగులర్, ఎంటర్స్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది. ఇట్ ట్రిగర్, మళ్ళీ ఇక్కడ ఆగిపోదాం వెంటనే. ఇంతకుముందే చెప్పాను ఈ రూల్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మనకు V5 వస్తుంది. V5 అంటే ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఇట్ ట్రిగర్స్ అనే వర్బ్ రావాలి. మనకి ఇక్కడ ట్రిగర్ అంటే V1 అవుతుందండి. సో 3 sentencesలో మనకి ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ ద 4th one. తర్వాత నెక్స్ట్ వన్, అగైన్ ఫైండ్ అవుట్ ద సెంటెన్సెస్ విచ్ కంటైన్ గ్రామటికల్ ఎర్రర్ అన్నారు. ఎస్, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కాంబినేషన్ హియర్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, నౌ అగైన్ ఫస్ట్ వన్ చూడండి. వన్ ఆఫ్, ఇన్న కూడా అంటే మనము లాస్ట్ వీడియోస్లో కూడా ఏదైతే మనం రికార్డ్ చేసామో ఆల్రెడీ, సో ఆ వీడియోలో కూడా ఈ కాంబినేషన్ ఆల్రెడీ చూసాం మనము. ఏంటి అని అంటే నేదర్ ఆఫ్ కాంబినేషన్ చూసాం. ఈ రూల్ మీకు ఆల్రెడీ రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను, సో అది గమనించాలి. వన్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. వన్ ఆఫ్ అని అన్నారు. రూల్ ఏంటి అని అంటే ఇట్ మస్ట్ బి ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్. ఆల్రెడీ ప్లూరల్ నౌన్ వచ్చింది, వర్బ్ సింగులర్ ఉండాలి, రెండు మ్యాచ్ అయ్యాయి. వాజ్ వెయిటింగ్ ఇన్ ద లాబీ సెంటెన్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ దాన్ని మనము యూజ్ చేయలేము. సో ఎలిమినేట్ ఫస్ట్ ఆప్షన్, ఎలిమినేట్ ఫోర్త్ ఆప్షన్, రెండిట్లో కూడా రోమన్ నెంబర్ 1 ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ద సీన్ అరౌండ్ అస్ యాజ్ వీ క్రాస్డ్ ద బే వాజ్ ఇండీడ్ ఇంపోజింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి అంటే ద సీన్. ఇది సింగులర్ అండి.
ఇక్కడ మనకు వర్బ్ ఉంది చూడండి. ఇదంతా కూడా మీరు బ్రాకెట్ లో యూజ్ చేయాలి. దీన్ని ప్రిపోజిషనల్ అరౌండ్ అనే ఒక ప్రిపోజిషన్ తో స్టార్ట్ అవుతుంది. ఇది అరౌండ్ అస్ యాజ్ వి క్రాస్ ద బే అనేది కూడా ప్రిపోజిషనల్ క్లాజ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే వి క్రాస్డ్ ద బే అనేది మళ్ళీ దాంట్లో వి అనేది సబ్జెక్ట్, క్రాస్డ్ అనేది వర్బ్, ఇది కూడా మిక్స్ చేశాడు. ఇవన్నీ ఎలా సార్ వెంటనే క్యాచ్ చేయాలంటే కొంచెం మన ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళకి వెంటనే క్యాచ్ చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, సో ద సీన్ అరౌండ్ అస్ యాజ్ వి క్రాస్డ్ ద బే వాజ్ ఇండీడ్ ఇంపోజింగ్. ఇక్కడ మళ్ళీ గమనించాలి, వాజ్ తర్వాత V4 ఇండీడ్ ఇంపోజింగ్ అనే ఒక కాంబినేషన్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్గా యూజ్ చేశారు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ద వాల్స్ వర్ సమ్ ప్రింట్స్ అండ్ పెయింటింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ యానిమల్స్. ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ యొక్క పెయింటింగ్స్, ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ ద వాల్స్ అని అన్నారు. ఇక్కడ వర్ యూజ్ చేయాల్సిందే, ఎందుకనంటే వరుతోనే ప్రింట్స్ అండ్ పెయింటింగ్స్ అన్నారు, వాజ్ యూజ్ చేయలేం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే ద వాల్స్ అన్నాడు కదా, ఇన్ ద వాల్స్ ఇప్పుడు కూడా ఉండదు. వాల్స్ లోపల కాదు, వాల్స్ పైన, అంటే వాటి పైన ఉండే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ విధంగా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ రావాల్సింది మనకు ఇన్ ద వాల్ కాదండి, అక్కడ రావాల్సింది మనకు ఆన్ ద వాల్ కాంబినేషన్ లో రావాలి. ఓకే, సో దట్ ఈస్ అవర్ సెంటెన్స్. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఆర్ సెంటెన్సెస్ దట్ ఈస్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నారు. కరెక్ట్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేసిన సెంటెన్స్ కావాలి. లుక్ ఎట్ ద సెంటెన్స్ హియర్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అబ్సల్యూట్లీ ప్రెజెంట్ లో మనం తీసుకోవచ్చు, దట్ టు సింపుల్ ప్రెజెంట్ లో కూడా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈజ్ తర్వాత మనకు V4 ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈజ్ తర్వాత ఓన్లీ మనకి ఏమన్నాడు, డైరెక్ట్ గా ద పాలసీ అన్నాడు. దట్ మీన్స్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఫస్ట్ వన్ మనం అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ కాల్డ్ ద పోలీస్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ కాల్డ్ అన్నాడు. ఇక్కడ చూడండి, హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ఆర్ హ్యాస్. స్ట్రక్చర్ తెలియని వాళ్ళు రాసుకోవాలి. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 వచ్చేది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ కాంబినేషన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కావాలి కాబట్టి. సో యువర్ ఆన్సర్ షుడ్ గో విత్ ఓన్లీ ఫస్ట్ వన్. ఓకే, వెరీ ఈజీ. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. అవర్ లీడర్స్ ఆర్ జస్ట్ నాట్ పవర్ఫుల్ ఎనఫ్. మళ్ళీ అక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది. రెండింటికి తర్వాత జస్ట్ ఓన్లీ నౌన్ కాంబినేషన్ యూజ్ చేశారు, బట్ ఆర్ ప్లస్ V4 లేదు, అంటే స్టిల్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. మై పేరెంట్స్ హ్యావ్ నాట్ బీన్ సపోర్టివ్. హ్యావ్ నాట్ బీన్ అనే కాంబినేషన్ మళ్ళీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండిట్లో యూజ్ చేస్తాం. ఇంతకుముందు మీకు ఆ స్ట్రక్చర్ ఇచ్చాను కదా. సెకండ్ వన్ ఈజ్ అవుట్, యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ వన్. చాలా ఈజీగా ఉన్నాయి, క్విక్గా చేసేయచ్చు. తర్వాత క్వశ్చన్ టెక్స్. దిస్ ఈజ్ అగ్లీ న్యూస్. ఆల్రెడీ ఈజ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ లోకి చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఈజెంట్. దిస్ అనేది సింగులర్ కాబట్టి దాన్ని ప్రొనౌన్ లోకి చేంజ్ చేస్తే ఇట్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయగలిగే ఆన్సర్ అండి, దీంట్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వన్, షీ డజంట్ నో వేర్ మై కార్ ఈస్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, డజంట్ అనేది ఇక్కడ మనకు వర్బ్. డజంట్ అనేది ఆల్రెడీ నెగిటివ్ లో ఉంది కాబట్టి పాజిటివ్ లోకి చేంజ్ చేస్తే మనకు వచ్చే వర్డే డస్. డస్ చూసిన డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ థర్డ్ వన్. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అన్నారు. అంటే ఈ సెంటెన్స్ ని ప్యాసివ్ లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ పికింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, ఏ విధమైన సెంటెన్స్ వస్తుంది? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కాంబినేషన్ రావాలి. ఈ మూడు కాంబినేషన్ మనకు సెట్ అయితే, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి బీయింగ్ ప్లస్ V3 ఈ విధంగా ఉంటే అప్పుడు మనం దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఈజ్ పిక్డ్ అన్నాడు చూడండి, ఇక్కడ ఈజ్ బీయింగ్ మిస్ అవుతుంది, ఇక్కడ ఎలిమినేట్. హ్యాస్ బీన్ రాదు, వాజ్ రాకూడదు, ఈజ్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. ఇక్కడ చూడండి, ఈజ్ వచ్చింది, అలాగే బీయింగ్ వచ్చింది, అలాగే పిక్డ్ అనే V3 కూడా వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 4. ఐ ఆమ్ పికింగ్ అప్ ద బాటిల్, పికింగ్ అప్ ద నెక్స్ట్ బాటిల్, ద నెక్స్ట్ బాటిల్ ఈజ్ బీయింగ్ పిక్డ్ బై మీ, దట్ ఈస్ అ కాంబినేషన్. ఓకే, చాలా ఈజీ. కాకపోతే వాయిస్ అనేది మనకు ఈజీ అవ్వాలి అని అంటే ముందు మనం అప్లోడ్ చేసిన వీడియో చూడాలి. మీరు ఒకసారి మన వీడియోస్లోకి వెళ్తే అక్కడ వాయిస్కి సంబంధించిన క్లాస్ ఆల్రెడీ టాపిక్ మనము డిస్కస్ చేస్తున్నాము, అక్కడ అప్లోడ్ చేయడం అయిపోయింది. సో దాన్ని ఒకసారి మీరు గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. వై డిడ్ యూ స్కోల్డ్ హర్. ఇక్కడ కాంబినేషన్ మనం గమనిస్తే డిడ్ ప్లస్ స్కోల్డ్ అండి. డిడ్ ప్లస్ స్కోల్డ్ అంటే డిడ్ ప్లస్ V1, దట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ ఏం రావాలి? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 రావాలి.
ఓకే, చూడండి ఇక్కడ ఈజ్ అన్నాడు, నాట్ పాసిబుల్, ఓన్లీ వాజ్ వర్. తర్వాత షీ వాస్ స్కోల్డ్, అసలు స్కోల్డ్ అనేది V1 అది యూజ్ చేయలేము. హ్యాస్ బీన్ కాంబినేషన్ రాదు, మళ్ళీ ఇక్కడ చూడండి నాట్ పాసిబుల్. సో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ వన్. వై వాజ్ షీ స్కోల్డెడ్, వాజ్ ప్లస్ V3 కాంబినేషన్, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇడియం కూల్ యాజ్ కుకుంబర్ అని అంటే చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఎలాంటి గొడవ చేయకుండా ఉండడాన్ని మనము కూల్ యాజ్ కుకుంబర్ అని అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ 1 మస్ట్ బి పేర్డ్ విత్ 2. ఓకే, సో వెరీ కామ్, వెరీ పీస్ఫుల్గా ఉందని మనము కూల్ యాజ్ కుకుంబర్ అంటాము. 1, 2 అంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రెండు ఎలిమినేటెడ్. తర్వాత ఏ బ్యారెల్ ఆఫ్ లాఫ్ ఈజ్ నథింగ్ బట్, బ్యారెల్ ఆఫ్ లాఫ్ అని అంటే నవ్వడానికి రీజన్ ఏంటి, ఇంకో ఈ పాయింట్తో మేము నవ్వుతున్నాం అని చెప్తాం కదా, సో దాన్ని మనం బ్యారెల్ ఆఫ్ లాఫ్ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ సోర్స్ ఆఫ్ ఫన్. అంటే సెకండ్ దాంతో మనకు 1 పేర్ అవ్వాలి, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ దాంట్లో సెకండ్, సెకండ్ దాంతో ఫస్ట్, థర్డ్ దాంతో థర్డ్. అండర్ ద వెదర్ ఈస్ సిక్, బీయింగ్ సిక్ అనమాట, సిక్గా ఉండడాన్ని మనం అండర్ ద వెదర్ అంటాం. నాట్ ఫీలింగ్ వెల్ అన్న సేమ్ మీనింగ్. ఆన్సర్ ఈస్ 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అగైన్. నెక్స్ట్ వన్, కాస్ట్ ఏ క్లౌడ్ ఓవర్ ఇన్ ద సెన్స్ వాట్. బేసిక్గా ఈ క్లౌడ్ అనే వర్డ్ని మనము నెగిటివ్ మీనింగ్తో యూజ్ చేస్తాం ఈడియమ్స్లో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకోటి కూడా ఉంటుంది, సిల్వర్ లైన్ ఇన్ ద క్లౌడ్ అని అంటాం. ఓకే, దాని అర్థం ఏంటి అని అంటే బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ హోప్ వచ్చినట్లు, దాన్ని కూడా మనం పాజిటివ్గా యూజ్ చేసే కాంబినేషన్. సో కాస్ట్ ఏ క్లౌడ్ ఓవర్ ఇన్ ద సెన్స్ టు స్పాయిల్ ఏ గుడ్ సిచ్యువేషన్, మంచి సిచ్యువేషన్, మంచి పార్టీ జరుగుతుంది, ఎవరైనా వచ్చి దాన్ని చెడగొట్టారనుకోండి, దాన్నే హీ కాస్టెడ్ ఏ క్లౌడ్ ఓవర్ అని అంటాం. సో 1తోనే మనకు 3 కావాలి, డైరెక్ట్ ఆన్సర్ అండి, దట్ ఈస్ ద ఫోర్త్ వన్. తర్వాత 2-1 కూడా చెక్ చేద్దాం. గో బనానా ఈజ్ టు లూజ్ మార్బుల్స్ అని కూడా అనొచ్చు దీన్నే, లూజ్ మార్బుల్స్. లూజ్ మార్బుల్స్ అంటే పేషెన్స్ని కోల్పోయి కోపం తెచ్చుకోవడాన్ని గో మ్యాడ్ అని కూడా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇది అమెరికన్ ఇంగ్లీష్ ఎక్కువ, గో మ్యాడ్ అనేది. మ్యాడ్ అంటే పిచ్చి పట్టడం కాదు, ఇక్కడ కోపం తెచ్చుకోవడం. తర్వాత వెన్ పిగ్స్ ఫ్లై, దట్ మీన్స్ పిగ్స్ అనే అసలు ఎప్పుడు కూడా ఎగరలేవు కదా, నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇట్ ఈస్ లైక్ ఎ పిగ్స్ ఫ్లై అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐ వాంట్ టు బికమ్ సమ్ మిలియనర్ అని అనుకోండి, ఇట్ ఈస్ ఎ పిగ్స్ ఫ్లై అంటారు మీ ఫ్రెండ్ వెంటనే, అంటే అది జరగదురా బాబు అని అర్థం. ఓకే, సో ఆన్సర్ షుడ్ బి ఓన్లీ ద ఫోర్త్ వన్. చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, చూజ్ అ పెయిర్ ఆఫ్ సినోనిమ్స్ అన్నారండి. ఇక్కడ సినోనిమ్స్ కావాలి మనకు. ఫస్ట్ వన్ కొలాప్స్ అని అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోవడము, రెక్టిఫై అంటేనేమో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడము. ఇదేమో ఇక్కడ నెగిటివ్, ఇదేమో ఇక్కడ పాజిటివ్. ఈ రెండు సినోనిమ్స్ అవ్వవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ తీసేద్దాము. అంటే సెకండ్ 4 రెండు పోయాయి, రెండిట్లో 1, 1 ఉన్నాయి. తర్వాత బ్లోస్టర్ అని అంటే ఒకటి టు సపోర్ట్ సంబడి, ప్రైజ్ సంబడి, సపోర్ట్ ఆర్ ప్రైజ్. దీన్ని మనము సస్టైన్ అని కూడా కాంబినేషన్లో తీసుకోవచ్చు. సస్టైన్ అంటే కూడా సేమ్ మీనింగ్, ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే టు కీప్ కంటిన్యూ డూయింగ్ సంథింగ్, అంటే ప్రైజ్ చేస్తూ అలాగే ఉంటానని కూడా మనము బ్లోస్టర్ అని అంటాం. ఇవి రెండు సినోనిమ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న వర్డ్స్. తర్వాత ట్రిమ్ అన్నాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు ఇక్కడ ట్రిమ్. ట్రిమ్ అని అంటే మనకు తెలుసు ఈ వర్డ్, అంటే తగ్గించడాన్ని, ఏదైనా కట్ చేయడాన్ని ట్రిమ్ అని అంటాము. ఇంకోటి ఏంటంటే అన్కెంప్ట్ అని అన్నాడు ఇక్కడ. అన్కెంప్ట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ మెస్సీ, డర్టీగా ఉంటే దాన్ని మనము అన్కెంప్ట్ అని అంటాం. ఈ ట్రిమ్కి అన్కెంప్ట్కి అసలు ఏమాత్రం సంబంధం లేని వర్డ్స్. సో ఆన్సర్ మనకు ఓన్లీ థర్డ్ వన్ అవ్వాలి. నన్ ఆఫ్ ద అబో లేదు, అది గమనించండి. నెక్స్ట్ వన్, చూస్ ద పేర్ ఆఫ్ యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ కావాలి. వివిడ్ అంటే వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉండడాన్ని వివిడ్ అని అంటాం. వాగ్ అని అంటే అన్క్లియర్. ఇది చాలా సింపుల్ వర్డ్స్. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, అంటే ఆన్సర్ మనకు 2 కానీ లేదా 4 కానీ. నెక్స్ట్ లాకానిక్ అన్న బ్రీఫ్ అన్న మీనింగ్ ఈ సేమ్ అండి. లాకానిక్ అంటే షార్ట్గా, తక్కువ చేసి చెప్పడాన్ని బ్రీఫ్ అని కూడా అని అంటాం. మనకు తెలుసు కదా, బ్రీఫ్ క్వశ్చన్స్ అని అంటాం, బ్రీఫ్గా ఆన్సర్ చేయండి అని అంటాం. సేమ్ కేస్. సెకండ్ వన్ అయితే మనకు రాదు, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. మన ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ అయి ఉండాలి. తర్వాత హారీడ్ అని అంటే సంథింగ్ విచ్ ఈస్ హరిబుల్, ఫ్రైటనింగ్. ఓకేనా, చాలా భయంగా ఉండేదాన్ని మనం హారీడ్ అని అంటాం. ప్లెజెంట్ అని అంటేనేమో చాలా కామ్గా, కూల్గా ఉండడాన్ని ప్లెజెంట్ సిచ్యువేషన్, హ్యాపీగా ఉండడాన్ని ప్లెజెంట్ అని అంటాం. ఇవి రెండు కూడా ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ వన్. తర్వాత ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ ద చూస్
and then choose the proper sequence of sentence in the increasing order. Increasing order అంటే తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళిపోవాలి. ఓకేనా? తక్కువ ఎర్రర్స్ దేంట్లో ఉన్నాయో ఫస్ట్ అది గమనించాలి మనము. ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? జియోగ్రాఫికల్. గ్రాఫ్ అని అంటే స్పెల్లింగ్ ఇక్కడ హెచ్ వస్తుంది, వన్ మిస్టేక్ ఆల్రెడీ కనిపించింది. కన్ఫైన్ లో స్పెల్లింగ్ వై కాదు, అక్కడ రావాల్సింది ఐ. కన్ఫైన్ 2 ఎర్రర్స్ ఉన్నాయి దీంట్లో. బాడీస్ ఓకే. తర్వాత కమర్షియల్ స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ COMM, కమర్షియల్. డబుల్ ఎం ఉండాలి కదా, కామర్స్ అని కూడా అంటారు. కామర్స్ లో డబుల్ ఎం ఉంటుంది. ఇన్కమ్ ఈజ్ ద థర్డ్ ఏరియా వేర్ మనీ కెన్ గ్రో. అంతా కరెక్టే, ఇక్కడ ఓన్లీ ఒకటే మిస్టేక్ ఉంది. తర్వాత నాట్ ఆల్ మ్యాచెస్ కెన్ బి హెల్డ్ ఇన్ హ్యూజ్ స్టేడియంస్. ఇక్కడ చూడండి మ్యాచెస్ స్పెల్లింగ్ ఏం రావాలి అక్కడ? స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి MATCHES. మ్యాచెస్ కెన్ బి హెల్డ్ ఇన్ హ్యూజ్ స్టేడియంస్. స్టేడియం యూ మిస్ అవుతుంది కాంబినేషన్లో ఇక్కడ. త్రూ రన్నింగ్ లో RUNNING, రన్నింగ్ కాస్ట్. ఇక్కడ మొత్తం 3 మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనే కాబట్టి ఫస్ట్ రోమన్ నెంబర్ 2 రావాలి, తర్వాత రోమన్ నెంబర్ 1 రావాలి, తర్వాత రోమన్ నెంబర్ 3 రావాలి. దట్ మస్ట్ బి అవర్ ఆన్సర్. దట్ మీన్స్ 4th ఆప్షన్. ఓకే, చాలా సింపుల్ ఎర్రర్స్, పెద్ద కష్టమైన అయితే కాదు. తర్వాత ఇక్కడ ఏమన్నారు? ప్రాపర్ సీక్వెన్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి లాస్ట్ లో డిక్రీజింగ్ ఆర్డర్ అన్నారు. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మనం 3 నుండి 1 వైపు రావాలి. ఓకేనా? ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్, సడన్లీ జాన్ స్ప్రాంగ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్టింగ్విష్డ్ ద లైట్. ఓకే, సడన్లీ SUDDENLLవే కాదు మనకు రావాల్సింది, ఓన్లీ సింగిల్ ఎల్, డబుల్ ఎల్ ఇచ్చాడు, అది ఒక ఎర్రర్. జాన్ స్ప్రాంగ్ ఫార్వర్డ్ స్పెల్లింగ్ ఓకే. ఎక్స్టింగ్విష్డ్ EXTNGUI, ఎక్స్టింగ్విష్ GUISHAD. ఇవి రెండు ఇక్కడ రాంగ్ ఉన్నాయి. అంటే యూ ఇటు రావాలి, ఐ ఎట్ వెళ్ళాలి. ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. తర్వాత ఐ కుడ్ నాట్ హెల్ప్ ఆస్కింగ్ ద డాక్టర్ వాట్ ఇంపెల్డ్, IMPELLED, డబుల్ LED కాంబినేషన్ రావాలి, హిమ్ టు క్యాన్సిల్ ద సర్జరీ. సో ఇక్కడ ఓన్లీ 1 మిస్టేక్ కనిపిస్తుంది సో ఫార్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద క్లాక్ హ్యాడ్ స్ట్రక్ 12. ఇక్కడ రావాల్సింది మనకు TWELFTH కాంబినేషన్. 12th అంటాం కదా, 12 అన్నా కూడా TWELVE 12. 2 కాంబినేషన్స్ గమనించిన ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. వి త్రూ అవర్ ఫర్ క్లాక్స్. ఫర్ అని అంటే ఓన్లీ సింగిల్ ఆర్ ఉంటుంది. క్లాక్స్ అని అంటే ఇట్లా వెనకాల రాజులు భుజం మీద వేసుకుంటారు కదా పొడుగాటి వస్త్రాలు, వాటిని క్లాక్స్ అంటాము. ఫర్ అని అంటే ఇక్కడ జంతువుల ఉంటుంది కదా, అది పైన వాటి యొక్క ఫర్, వాటి యొక్క హెయిర్స్ ఉంటాయి కదా, దాన్ని ఫర్ అని అంటాం. ఓవర్ ద షోల్డర్స్ SHOULDERS అని అన్నారు. ఇక్కడ OU కాంబినేషన్ రావాలి కాబట్టి ఇక్కడ ఇంకొక ఎర్రర్. అంటే దాంట్లో 3 ఉన్నాయి. అంటే డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ రోమన్ నెంబర్ 3, 2, ఆ తర్వాత 1, తర్వాత 2. సో 3, 1, 2 కాంబినేషన్ వచ్చింది, ఓన్లీ థర్డ్ వన్. నెక్స్ట్, హోమోఫోన్స్. బెటర్ ఐ డాష్ దెన్ ఆల్ బ్లైండ్. ఇక్కడ ఇది ఒక ప్రోవర్బ్ అండి, సామెతలు అంటాం కదా, అలాంటి కాంబినేషన్. ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ SURE, షోర్ అని అంటే కంపల్షన్, ఫర్ షోర్ అని అంటాం కదా, దీన్ని కంపల్సరీ అని అంటాం. తర్వాత SOAR, సోర్ అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంక్రీజ్. ద ప్రైజెస్ ఆర్ సోరింగ్ అంటే ఇంక్రీజింగ్ అని. SOUR, సోర్ అని అంటే ఇది టేస్ట్కి రెలవెంట్. ఈ SORE, సోర్ అని అంటే సంథింగ్ విచ్ ఈస్ ఏక్ అంటే తెలుసు కదా, పెయిన్లో ఉండడము, అంటే ఇంకోటి కనిపించకపోవడం అని కూడా అని చెప్పొచ్చు. ఇక్కడ బెటర్ ఐ డాష్ దెన్ ఆల్ బ్లైండ్. కంప్లీట్గా గుడ్డిగా ఉండడం కంటే కళ్ళు కొంచెం కొంచెం కనిపించడము లేదా నొప్పిగా ఉండడం బెటర్. అంటే దీన్ని మనం ఏమీ లేకుండా కంటే ఎంతో కంటూ ఉండడం బెటర్ అంటాం కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటాం కదా, అదే కాంబినేషన్. సో దిస్ సంథింగ్ అంటే ఏదో కనిపించకుండా ఉండడం అనేది బెటర్. దేనికంటే బెటర్? కంప్లీట్ కనిపించకుండా ఉండడం కంటే బెటర్. అది మనకి ఇక్కడ వచ్చిన సెంటెన్స్. సో ఆన్సర్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్. ఓకే, ఇది ఒక ప్రో బేస్ టైప్ ఆఫ్ సెంటెన్స్, కొంచెం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, నాయిస్ ఈజ్ నాట్ డాష్ హియర్. నాయిస్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. అలౌడ్ అంటే పర్మిషన్ లేదు, ALOUD, అలౌడ్ అని అంటే గట్టిగా లేదు. సో ప్లీజ్ స్టాప్ సింగింగ్, గట్టిగా పాడడం ఆపేయాలి ఇక్కడ అంటున్నారు. గట్టిగా పాడడం ఆపేయడం అంటే అలౌడ్. ఇక్కడ పాడడం పర్మిషన్ లేదు అని అంటే ఇక్కడ అలౌడ్. పాడడానికి పర్మిషన్ లేదు, నాయిస్ అనేది ఇక్కడ పర్మిషన్ లేదు, సో మీరు పాడడం ఆపేసేయాలి అనే మీనింగ్. సో ఆన్సర్ షుడ్ గో విత్ ద ఫస్ట్ వన్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.
Thank you so much for watching. Before you could leave the video, write down all the shortcuts. And if you like the video, hit on the like button. See you all in the next video with the new question paper. Thank you.